Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సో గైస్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. సో ఇనీషియల్గా ప్రొవిజనల్కి రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సో ప్రొవిజనల్కి ఇచ్చారు, సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఏంటో ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేషన్కి వచ్చారు స్టూడెంట్స్ అందరు, ప్రొవైడెడ్ విత్ ఫ్యూ కరెక్షన్స్. సో ఒక మార్క్స్ వచ్చాయి, ఒక కట్ ఆఫ్ని కూడా మనం ఎస్టిమేట్ చేసుకోగలిగాం. బట్ ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు 70 మార్క్స్ కట్ ఆఫ్ అంటే 70 క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, 75 క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. స్టూడెంట్స్ జనరల్గా చెప్తున్నారు, అంటే జనరల్ కేటగిరీ తీసుకోండి, ఒక 75 మార్క్స్కి ఒక పర్సన్ క్వాలిఫై అయ్యాడు అనుకోండి, 75 మార్క్స్కి క్వాలిఫై అయిన పర్సన్ ఉంటే ఖచ్చితంగా 80 మార్క్స్కి క్వాలిఫై అయిన పర్సన్ ఈజీగా లిస్ట్లో పేరు ఉండాలి. కానీ 75 వచ్చిన క్యాండిడేట్ నేమ్ ఉంది, 80 వచ్చిన క్యాండిడేట్ నేమ్ లేదు. అంటే ఇది ఎక్కడి డౌట్? అంటే యూపీఎస్సీలో ఏదైనా గందరగోళం జరిగిందా, లేకపోతే ఏంటి చేంజెస్? ఇదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే ఒకవైపు సెలెక్ట్ అవ్వలేదు అని ఒక బాధ అయితే, మంచి మార్కులు వచ్చి కూడా ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి ఇనిషియల్గా ప్రొవిజనల్కి వచ్చి ఆల్మోస్ట్ 75 దాటిన వాళ్ళంతా కూడా ఇంకా హ్యాపీగా సేఫ్ సైడ్గా ఉండి మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మెయిన్స్కి క్వాలిఫై అవుతాం అనుకున్నాం. బట్ ఎక్కువ మార్కులు వచ్చి కూడా లిస్ట్లో ఎందుకు లేదు అనేది కొంచెం చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ దాని గురించి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూజువల్గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే యూపీఎస్సి వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే ప్రొవిజనల్ కీ. సో ఏదైతే ప్రొవిజనల్ కీ రిలీజ్ చేశారో ఇది ఒక రకమైన ఉపశమనం. ఏంటి అంటే, ఇంతకుముందు చాలా వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కీస్తో వెరిఫై చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు యూపీఎస్సీఏ ప్రొవిజనల్ కీ వచ్చింది కాబట్టి కొంచెం వరకు గందరగోళంని ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ప్రొవిజనల్ కీని ఇచ్చిన తర్వాత యూపీఎస్సీ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చింది. ఎవరైనా కూడా ఈ కీలో కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే ఒక 3 సోర్సెస్ని రెఫరెన్స్గా పెట్టుకొని ఒక అమౌంట్ పే చేసి ఆ కీ ఎందుకు తప్పు ఎందుకు రాంగ్ అని చెప్పి పెట్టమని చెప్పింది. సో ఇలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సోర్సెస్ని బేస్ చేసుకొని వాటిని సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే కరెక్షన్స్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నారో, సో యూపీఎస్సీ దాన్ని వెరిఫై చేసుకొని అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ కీలో కొన్ని కరెక్షన్స్ చేసి కొన్ని చేంజెస్ చేసి అండ్ ఫైనల్గా ఒక ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ కీ. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రొవిజనల్ కీకి ఫైనల్ కీకి ఎటువంటి మార్పులు లేకుండా ఉంటే ఈ బాధ ఉండేది కాదు. సో ప్రొవిజనల్ కీలో ఇచ్చిన దానికి ఫైనల్ కీలో ఇచ్చిన దానికి కొన్ని ఆప్షన్స్కి ఆన్సర్స్ మారాయి. సో మనమంతా కూడా మనకు 80 మార్క్స్ వచ్చాయి అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఫర్ సపోజ్. ఎందుకంటే నాకు దీనిపైన వీడియో చేయాలి అని పెద్దగా అనుకోలేదు. బట్ ద థింగ్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ సార్ 78, 80, 81 మార్క్స్ వచ్చి కూడా మా పేరు లేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రొవిజనల్ కీ ప్రకారం వాళ్ళకి ఇంత స్కోర్ ఉంది, ఆ తర్వాత కీలో వచ్చిన చేంజెస్ ప్రకారం ఫైనల్ కీలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగి సో 80 వచ్చిన వాళ్ళు కాస్త కొంచెం స్కోర్ డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ అలాగే సరే మీకు జిఎస్లో మంచి స్కోర్ వచ్చాయి అయినప్పటికీ కూడా ప్రొవిజనల్ కీలో బోత్ పేపర్ 1లో చేంజెస్ జరిగాయి, పేపర్ 2లో కూడా చేంజెస్ జరిగాయి. అయితే ఇంతకుముందు ప్రొవిజనల్ కీలో చెక్ చేసుకుంటే ఫర్ సపోజ్ మీకు ఈజీగా 70 మార్క్స్ వచ్చాయి అంటే సీసెట్ క్వాలిఫై అయిపోతాము, అవర్ నేమ్ విల్ బి దేర్. కానీ జరిగిన చేంజ్ ఏంటంటే, సో పేపర్ 2లో జస్ట్ ఒక 2 క్వశ్చన్స్కి సంబంధించిన కీ మార్చారు అనుకోండి. అంటే నీకు 70 మార్క్స్ వచ్చాయి ప్రొవిజనల్ కీ ప్రకారం, 2 క్వశ్చన్స్ కీ మార్చేసరికి నీ 2 మార్క్స్ పోయాయి. అంటే నెగటివ్ మార్క్స్తో కలుపుకొని నువ్వు 66 మార్క్స్ కంటే తక్కువ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సీసాట్లో డిస్క్వాలిఫై అవ్వచ్చు. సీసాట్లో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల పేపర్ 1లో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ యువర్ నేమ్ విల్ నాట్ బీ దేర్. సో అలాంటి చేంజెస్ అంటే జస్ట్ మీకు ఒక 75 మార్క్స్ వచ్చాయి అనుకోండి ప్రొవిజనల్ కీలో, ఒక 2 క్వశ్చన్స్ తప్పు అయినా కూడా మీకు 70 చేంజ్ వస్తుంది. మళ్ళీ మీ స్కోర్ తగ్గింది కాబట్టి కట్ ఆఫ్ ఒక 75 ఉందనుకోండి, యూ మే బీ డిస్క్వాలిఫైడ్. ఒక రెఫరెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సేమ్ అట్లాగే 80 ఉందనుకోండి, సో ప్రొవిజనల్ కీలో మీకు 80 మార్క్స్ వచ్చాయి, కీలో ఒక 4 చేంజెస్ వచ్చాయి అనుకోండి, అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 10 మార్క్స్ తగ్గిపోతాయి మైనస్ మార్క్స్తో కలిపిపోయి, మళ్ళీ 70కి పడిపోతుంది. లేదు జిఎస్లో పెద్దగా చేంజెస్ లేవు అనుకోండి,
పేపర్ 2లో 1-2 క్వశ్చన్స్ డౌట్ ఉండి మీరు పెట్టిన దానికి 70 మార్క్స్ వచ్చినా కొంచెం చేంజ్ అయినా డిస్క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో దట్ ఈస్ వై జిఎస్లో ఎక్కువ మార్కులు వచ్చిన ప్రొవిజనల్కి పెట్టారు, మనకు ఫైనల్కి అనేది రిలీజ్ చేయలేదు యూపీఎస్సీ. ఈ ఫైనల్కి రిలీజ్ చేస్తే పేపర్ 1లో ఎన్ని మార్క్స్, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు తెలిసింది. వీ వుడ్ హ్యావ్ గాట్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. అండ్ నెక్స్ట్, సో గైస్ ఎవరైనా ఇప్పుడు 2026 మిస్ అయింది, ఇట్స్ ఓకే. సో 2027లో సీరియస్గా అటెంప్ట్ ఇచ్చి ఎట్లాగైనా 2027లో మంచి మెంటార్షిప్తో మంచి క్లాసెస్తో మీరు సెలెక్ట్ అవ్వాలి అనుకుని బెస్ట్ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ యూ ద ఎక్స్క్లూజివ్ బెస్ట్ కంటెంట్. మన అకాడమీలో ఫ్యాకల్టీస్ గురించి చెప్తే ఎవ్రీవన్ ఆర్ వన్ ఆర్ ద అదర్ వే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళే. సో ఇద్దరు డిఎస్పీలు, ఇద్దరు ఎంపీడీఓలు, ఒక మున్సిపల్ కమిషనర్, ఇన్స్పెక్టర్స్, జిఎస్టీ ఇన్స్పెక్టర్స్, సో ఇలా ప్రభుత్వ ఉద్యోగం పొంది సో అంత నిష్ణాతులైన వ్యక్తులు మనకు టీచింగ్ చేస్తున్నారు. మిగతా ఫ్యాకల్టీస్ కూడా అట్లీస్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 1 or 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళతోనే క్లాసెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ స్పెషాలిటీ ఏంటంటే క్లాస్కి వెరీ లిమిటెడ్ బ్యాచ్, అంటే క్లాస్కి 30 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఆఫ్లైన్లో. సో ఇలా ఉండటం వల్ల క్లాస్ రూమ్ సైజు మినిమల్గా ఉండి స్టూడెంట్స్ కూడా మినిమల్గా ఉండేసరికి ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్ ఇద్దరు ఎఫెక్టివ్గా క్లాసెస్ చెప్పడము వినడము జరుగుతుంది. ఎవ్రీడే 15 minutes ఫ్యాకల్టీ విల్ బి అవైలబుల్. ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్లో మీరు ఫ్యాకల్టీతో, మీరంటే ఎవరో ఫ్యాకల్టీకి తెలియదు. మా క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ పేరు ఫ్యాకల్టీకి తెలుస్తుంది, పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తాం. అంటే పేరు పెట్టి పిలవడంలో గొప్పేం లేదు, కానీ మీ అటెన్షన్ మా వైపు ఉంటుంది అని చెప్పడానికి. సో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫోకస్ చేస్తాం. 15 minutes మీ ఫ్యాకల్టీ ప్రతిరోజు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. ఒక్కసారి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో అడ్మిషన్ తీసుకుంటే మళ్ళీ రెన్యువల్స్ అనే కాన్సెప్ట్ ఉండదు, సెలెక్ట్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో అడ్మిషన్ తీసుకుంటే మళ్ళీ రెన్యువల్స్ అనేటివి ఉండవు. ర్యాంక్ వచ్చేంత వరకు, అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ర్యాంక్ వస్తుందా, సెకండ్ ఇయర్లో ర్యాంక్ వస్తుందా, డజంట్ మ్యాటర్, మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ ఏ రెన్యువల్ ఛార్జెస్ అడిషనల్గా కలెక్ట్ చేయం. దీంతో పాటు ఆన్లైన్ తీసుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి అండ్ రీడింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా టెస్ట్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన టెస్ట్స్. ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఈ క్లాసెస్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి మేము అందించడం జరుగుతుంది. వీటిని కూడా మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో 5 డెమోస్ ఫ్రీగా వినొచ్చు, ఆఫ్లైన్లో కూడా 5 days క్లాసెస్కి వచ్చి ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, మీ మనసుకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారా లేదా, మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి క్లాసెస్ నిజంగా బాగా చెప్తున్నారా, సో బేసిక్స్ నుంచి కవర్ చేస్తున్నారా, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ అకాడమీ. సో ఎవ్రీడే ఫ్యాకల్టీస్, మెంటర్స్ అవైలబుల్ ఉంటారు. మీరు రీడింగ్ రూమ్లో ఉంటూ కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకా బెస్ట్ క్లాసెస్ లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ మై నంబర్ 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్. అండ్ అలాగే దీంతో పాటు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద మెంటర్షిప్ విత్ ద ర్యాంకర్స్. సో డిఎస్పీలతోటి, మున్సిపల్ కమిషనర్స్ తోటి, ఎంపీడీఓస్ తోటి, అంటే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి ర్యాంక్ కొట్టిన వాళ్ళతోనే మీకు మెంటర్షిప్ కల్పించడం జరుగుతుంది. ఎవ్రీ ర్యాంకర్కి ఒక 5 స్టూడెంట్స్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ 5 స్టూడెంట్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ వీటన్నిటిని కూడా మానిటర్ చేస్తారు. సో ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి, అంటే మళ్ళీ ఆ నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వాలి మీకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో, అంటే మీకు మెంటార్షిప్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఒకేసారి కాదు, మంత్లీ మీరు పే చేసుకోవచ్చు, నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే స్టాప్ చేయొచ్చు. లేదా బెస్ట్ క్లాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలన్నా దిస్ ఇస్ మై నంబర్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలాగైతే క్లాసెస్ చూస్తూ మా దగ్గరకు వస్తున్నారో అంతకంటే ఎక్కువ పేరెంట్స్ మమ్మల్ని విజిట్ అవ్వడం జరుగుతోంది. సో మా స్టూడెంట్స్ని, మా పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్గా తీర్చిదిద్దాలి. కొంతమంది ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఢిల్లీకి వెళ్ళలేకపోవచ్చు. ఢిల్లీ ఇప్పుడు చాలా వర్స్ట్ ఆప్షన్ అయిపోయింది కూడా, అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానీ, అక్కడున్న క్రౌడ్ కానీ. సో ఢిల్లీ కంటే ధీటైన ఫ్యాకల్టీస్తో, ధీటైన ఎకో సిస్టమ్తో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో క్లాసెస్ ఉన్నాయి. సో మీకు అడ్మిషన్ కానీ, లేదా కోర్సెస్కి సంబంధించి కానీ, ఎగ్జామ్కి సంబంధించి కానీ, ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఫ్రీ, అంటే మంచి మెంటర్షిప్ కూడా విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్తో అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.